నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ముస్లిం రిజర్వేషన్స్ని అయితే అమిత్ షా గారు రద్దు చేస్తా అంటున్నారు. మరి ఈ అంశాన్ని సాకా తీసుకొని వైసీపీ నేతలు అయితే అంటే కూటమికి ఓటు వేయదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇదే అంశం తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మరి మేలు చేస్తుందా, చెడు చేస్తుందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తుంటే ముస్లిం రిజర్వేషన్స్ని రద్దు చేస్తా అని చెప్పేసి అమిత్ షా గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనివల్ల ఎవరికి ఉపయోగం? అంటే లైక్ ఇప్పుడు కూటమిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి, మరి జనసేన పార్టీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి, చెడ్డ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి అసలు? సో ఒకటి ఏంటంటే, ఈ ముస్లిం రిజర్వేషన్ రద్దు అనే అంశాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏ పార్టీ చేసినా నో ఇష్యూ, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది మనం విశ్లేషణ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. కారణం ఏంటంటే, అనఫిషియల్గా బీజేపీ తోటి కలిసి నడిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. ప్లస్ ఒకనొక సమయంలో ఎన్డీఏలో భాగస్వామి కావాలని కూడా అనుకుంది. ఆ విధమైన డిమాండ్ కూడా వచ్చింది అని చెప్పేసి ఆ పార్టీలో ఉండేటువంటి సాయిరెడ్డి లాంటి వాళ్ళే చెప్పారు. అసలు ఎన్డీఏలో కూటమిగా భాగస్వామి కావాలని కూడా చివరి వరకు కూడా ప్రయత్నాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ దగ్గర చివరి నిమిషంలో పోయి కలిసి చర్చించినటువంటి అంశం కూడా అదే జగన్మోహన్ రెడ్డిది అనేది కూడా రాజకీయ వర్గాలకు తెలిసినటువంటి అంశం. అయితే ఇక్కడ బీజేపీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ప్రకారం ఆ పార్టీ వెళ్తుంది. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఆ పార్టీ వెళ్తుంది. జనసేన పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాని ప్రకారం అది వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఏముందో దాని ప్రకారం అది వెళ్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం ఉందా? ఏదైనా మూల సిద్ధాంతం ఉందా? ఇప్పుడు బీజేపీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది? హిందూ సిద్ధాంతం గుర్తొస్తుంది, అంతేనా? సిద్ధాంతం కాకపోయినా వాళ్ళ వాయిస్ అదే కాబట్టి వాళ్ళు జాతీయతావాదం అనేటువంటి సిద్ధాంతం ఫస్ట్ కంట్రీ అంటారు వాళ్ళు, అదే కదా, ఫస్ట్ కంట్రీ అంటారు. సో అది వాళ్ళ సిద్ధాంతం, జాతీయతావాదం అనేది వాళ్ళ మూల సిద్ధాంతం. తెలుగుదేశం పార్టీ అనగానే గుర్తొచ్చేది ఏంది? కూడు, గుడ్డ, నీడ, ఇవి గుర్తొస్తాయి. అసలు వాళ్ళ మూల సిద్ధాంతమే అది. పేదల కోసం అనేది కూడు, గుడ్డ, నీడ, ఈ మూడు సిద్ధాంతం. అది పుట్టింది ఆవిర్భావమే ఆత్మగౌరవం కోసం పుట్టింది ఆ పార్టీ. ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవ నినాదంతో కూడు, గుడ్డ, నీడ మనకు కావాలి, మీకు ఏర్పరుస్తానని చెప్పి ఆ మూల సిద్ధాంతం అది. జనసేన పార్టీ ఏంది? వాళ్ళ మూల సిద్ధాంతం ఏంది? కులాలను కలిపే, మతాలను ప్రస్తావన లేని, కులాలను కలిపే సిద్ధాంతం వాళ్ళది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఏముంది సిద్ధాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది? మూల సిద్ధాంతం ఏమైనా ఉందా? నాకైతే ఐడియా రావట్లేదు. మూల సిద్ధాంతం అనేది ఏమి లేదు. రాజశేఖర రెడ్డి చావు నుంచి పుట్టినటువంటి పార్టీ అది. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పుట్టినటువంటి పార్టీ కదా అది. అందుకే ఆ పార్టీ మీద ఉన్నటువంటి అపవాదం ఏంటంటే చావుల మీద రాజకీయాలు చేస్తారు వాళ్ళు అనేది. రీసెంట్గా పెన్షన్లకు సంబంధించి వృద్ధులను కూడా చంపేసి దాన్ని రాజకీయం చేశారు వాళ్ళు. సో చావుల మీద రాజకీయం చేసేటువంటి సిద్ధాంతం ఆ పార్టీది అని చెప్పి విపక్షాలు అంటూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కో పార్టీకి ఏంటి మూల సిద్ధాంతం అనేది ఒక ఐడియా వచ్చిన తర్వాత ముస్లింలకి మేము రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పాడు ఎవరు? అమిత్ షా. ఆయన ముస్లింలకు 4% ఉన్నటువంటి రిజర్వేషన్ మేము రద్దు చేసి ఏం చెప్పాడు ఆయన? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేము పంచుతామన్నాడు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకి మేము వ్యతిరేకము అనేది వాళ్ళ మూల సిద్ధాంతం. అది మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండరాదు, ఉండకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు అందుకే ముస్లింలకు రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు చాలా అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ముస్లిమ్స్ అంటే చాలా వర్గాలు ఉన్నాయి దాంట్లో, ఉప కులాలు ఉన్నాయి దాంట్లో. ముస్లిమ్స్లోనే చాలా విభాగాలు ఉన్నాయి. షేకులు, సయ్యద్దులు, మహమ్మదులు వీళ్ళున్నారు. వాళ్ళలో షేకులు హైయెస్ట్ అనుకుంటా, తర్వాత మహమ్మదులు అనుకుంటా, తర్వాత సయ్యద్దులు, తర్వాత దూదేకుల, ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ దూదేకుల లాంటి వాళ్ళకి ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ లేనిది ఎవరికి? షేకులకి, మహమ్మదులకి రిజర్వేషన్ లేదు. హైయెస్ట్ అంటే ముస్లింల్లో హైయెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ 4% వెళ్తుంది.
దానికి వ్యతిరేకం బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మిగతా వాళ్ళకి బీసీలో ఉన్నారు కదా, బీసీఏ, బీసీడీ, బీసీసీఏ వర్గీకరణ ఉంది కదా, దాంట్లో వీళ్ళు ముస్లింలు వెనకబడినటువంటి వర్ణాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దూదేకులు వాళ్ళకు ఉంది, రిజర్వేషన్ ఉంది, బీసీ రిజర్వేషన్ ఉంది వాళ్ళకి. అలా నీకు ముస్లింలకు రిజర్వేషన్ 4% ఇస్తున్నారంటే ఆ 4%లో ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరని అంటే అత్యున్నత ఆర్థికంగా బలమైనటువంటి షేక్లు, తర్వాత మహమ్మదులు, ఆ తర్వాత సయ్యద్దులని ఇంకా రకరకాలు ఉన్నాయి. వాళ్ళ ఆల్రెడీ ఒక 3 తప్ప మిగతా వాళ్ళందరికీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. బీసీల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నది ఏంటి, మేము ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాం మేము అని చెప్తున్నారు. ముస్లిమ్స్ అనగానే దూదేకులు ముస్లిమ్స్ కింద రారు, బీసీల కింద వస్తారు వాళ్ళు. సో దీన్ని ఒక ఫ్రేమ్లో పెట్టేసి ఈ ముస్లిం రిజర్వేషన్ రద్దు అని చెప్పి అమిత్ షా అంటున్నాడు కాబట్టి ముస్లిమ్స్ అందరికీ వ్యతిరేకం అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు దీని గురించి మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడాలి అంటున్నారు. చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీ రిజర్వేషన్లు నేను కాపాడుతా అని చెప్పి చెప్తున్నాడు. ముస్లింల యొక్క గౌరవాన్ని నేను కాపాడుతా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. బీజేపీ మూల సిద్ధాంతాన్ని చెప్తుంది, దాంట్లో కూడా వాళ్ళ మూల సిద్ధాంతం ప్రకారం కూడా ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ ఉంది. ఎస్సీ రిజర్వేషన్లో టాప్లో దాదాపు 70% ఎస్సీ మాల ఎక్కువగా ఆ రిజర్వేషన్ ఫలాలని అనుభవిస్తుంటే ఎస్సీ మాదిగా 30% మాత్రమే అనుభవిస్తుంది ఆ ఫలాలని. అందుకే వర్గీకరణ కావాలని చెప్పి అంటున్నారు. వర్గీకరణ చేస్తానని చెప్పి బీజేపీ చెప్తోంది. అలాగే బీసీల్లో కూడా బీసీ వర్గీకరణ చేశారు కదా, ఏబీసీల కింద వర్గీకరణ చేశారు కదా, ఆర్థిక ప్రాతిపదికన చేశారు కదా. బీసీలు తీసుకుంటే బీసీల్లో హైయెస్ట్ ఏం కనపడుతుంది, యాదవులు కనపడతారు. ఆ తర్వాత కురుబా యాదవ అంటే ఆర్థిక ప్రాతిపదికన బీసీలు అంటే అందరూ బీసీలు కాదు కదా. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే గౌడ్స్ అందరూ ఆర్థికంగా బాగున్న వాళ్ళే కదా. సో అందుకే వర్గీకరణ పెట్టారు దాంట్లో. బీసీలు అంటే ఉపకులాలు చాలా ఉన్నాయి. బీసీలు ఉపకులాలు 130, 140 ఉన్నాయి బీసీ ఉపకులాలు. ఉపకులాలు చేసింది ఎందుకంటే అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని. అలాగే ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా రిజర్వేషన్లు అనేది అలా ఆ ముగ్గురికి రద్దు చేస్తానని, అందరికి కాదు, అందరూ ఆల్రెడీ బీసీలు అనుభవిస్తున్నారు. ఆ రిజర్వేషన్ తీసి నేను బీసీలకు ఇస్తాను అంటున్నారు, అంటే దూదేకులకు ఇస్తారు. దూదేకులకు వచ్చినట్టే కదా అప్పుడు. కాబట్టి దీన్ని ఒక రాజకీయం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తారని ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ ఏదో తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు. వాస్తవాలకి భిన్నంగా రాజకీయాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రిజర్వేషన్లు బూచిగా చూపించి ముస్లిం ఓట్లు ఏదో దండుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. అసలు ఎలా దండుకుంటుంది? బీజేపీతో అంటకాగుతున్నా కదా. నిన్న కాక మొన్న కూడా చెప్పారు కదా, నేను అవసరం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి చూస్తే ఎన్డీఏకి మద్దతు ఇస్తానని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి నరేంద్ర మోడీతో ఉన్నట్టే కదా జగన్మోహన్ రెడ్డి. అలాంటి సమయంలో ఎలా చెప్తావు ముస్లిం ఓట్ బ్యాంకు గురించి? అసలు పార్టీ సిద్ధాంతం ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి ప్రత్యేకంగా చెప్పాలి కదా వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి అనేది. ఇప్పుడు ఏ పార్టీ కాబట్టి మూల సిద్ధాంతం ఉంది, మరి ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి? ఒకవైపు ఏమో ముస్లిమ్స్ వైపు నేను ఉంటానంటాడు, ఇంకొక వైపు ఏమో నరేంద్ర మోడీ తోటి పొత్తు పెట్టుకొని ఆయన సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నాడు. మరి నెరవేర్చుకోవచ్చు, కానీ ప్రత్యర్థి పార్టీలు తప్పు పట్టకూడదు కదా. ఇప్పుడు వాళ్ళని భాగస్వాములు అయినంత మాత్రాన నువ్వు వాళ్ళ మీద అలాంటివి చేస్తే వాళ్ళు కూడా ఇది చెప్తారు కదా. వాళ్ళు కూడా ఇదే చెప్తారు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు కూడా ఎన్డీఏలోనే కదా ఉంది అని అంటారు కదా. నువ్వు చీకట్లో ఉన్నావు ఎన్డీఏలో ఒప్పందం, మేము బహిరంగంగానే ఉన్నాం, మేము ఓపెన్ అంతా, మీరే చీకట్లో ఉన్నారని అంటారు, విమర్శిస్తారు కదా. సో కాబట్టి ముస్లిం ఎవరైతే ఉన్నారో మైనార్టీలు వాళ్ళు ఆలోచించాలి. ఏ రిజర్వేషన్ రద్దు చేస్తా ఉంటున్నాడు అమిత్ షా లేదంటే మోడీ? ఎవరికి రిజర్వేషన్ రద్దు? ముస్లింలు అందరికీ చేస్తున్నారా లేదంటే షేక్లు మహమ్మదులకే చేస్తున్నారా అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.